మీ పరిశుద్ధమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మీ నామములకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మా దేవుడవై మాకిచ్చిన ఈ శుభదినం కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఒకప్పుడు మేము మీ ప్రజగా ఉండక ఇప్పుడు కనికరింపబడి మీ ప్రజలమయ్యాం. ప్రభా, మీకు ఒకప్పుడు మేము దూరస్థులముగా జీవించినాం. అయితే ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులుగా చేసినావు. జిగట కలిగిన దొంగ ఊపిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నీ బలమైన చేతితో మమ్మల్ని పైకి లేపి రాజులైన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చి, దేవా, ఇంత మంచి సహవాసమునిచ్చి, కాపర్లనిచ్చి, పరిశుద్ధుల స్వాస్థ్యమునిచ్చి, దేవా, మమ్మల్ని యొక్క మందలో చేర్చి పోషిస్తున్నావు. నాయన, ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు? ప్రభా, మేము నశించి నరకమునకు వెళ్ళిపోవలసిన వారము. అంగలరుస్తున్న ఆ ధనవంతుడి కంటే మేమేమీ గొప్పవారము కాదు తండ్రి. ఇంకా అధములము, నీచులము, ఎరిగి వాక్యమును మా కాళ్ళ క్రింద తొక్కిన వారము. అయినప్పటికీ మా మీద మీకుండిన ఈ అపరిమితమైన ప్రేమ, మా ఎడల మీకు చావని నాయన నీ అత్యంత కనికరము కలిగిన నీ మనస్సును బట్టి మేము ఈరోజు ఏమై ఉన్నామో అదంతా నీ కృపే. కాబట్టి నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోలేక, దేవా, ఇదిగో విరిగి నలిగిన హృదయమే మీరు కోరుకునే బలి అని మీ వాక్యం సెలవిచ్చుండగా, ఇదిగో ప్రభా, ఈ విరిగి నలిగిన హృదయాన్ని పట్టుకొని వస్తున్నాం. ప్రభా, దయతో మా హృదయాలను, మా శరీరాలను సజీవ యాగముగా మీ చేతికి సమర్పించుకొని చుండగా దయతో అంగీకరించము. ఇంతకు మించి మాకు ఇవ్వడానికి ఏమీ లేదు ప్రభా, మీరే మాకు సహాయం చేయండి. ఇంతవరకు నీ బిడ్డలు, విమోచించబడిన నీ బిడ్డలు విమోచన గానములతో విమోచకుడు అయిన మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపారు ప్రభా. ఇప్పుడు నాయన, మా ప్రాణాధారము, మా జీవాధారమైన నీ మాటలు మాకు అనుగ్రహించండి. నిజమే, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మీరు చెప్పారు. అన్యులు ఎలాగ జీవిస్తున్నారో నాకు తెలియదు నాయన. మేమైతే నీ నోట నుండి వచ్చే మాట బట్టే బ్రతుకుతున్నాం. కాబట్టి నా తండ్రి, దయతో మాతో మాట్లాడండి. దేవా, సమూయేలు ఆ రోజు దీనంగా అడిగినాడు, ప్రభా, ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడము అని అన్నాడు. నువ్వు మాట్లాడావు నాయన, ఇశ్రాయేలు చెవుల్లో రింగుమని మోగినట్లు. కాబట్టి నా తండ్రి, ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి. అయోగ్యుని నన్ను నడినెత్తి నుంచి అరికాల వరకు నన్ను కడగండి. నేను ఎంత అయోగ్యుడినో నీకు తప్ప మరి ఎవరికి తెలియదు ప్రభా. నన్ను మరొక్కసారి నా కొరకు మాత్రమే కార్చిన శిలువ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధాత్మతో నన్ను నింపి, కుడి ఎడములు ఎరుగని ఈ బిడ్డల నిమిత్తము, నీ పరిశుద్ధ నామం నిమిత్తము నన్ను బలపరిచి వాడుకొనండి. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం చదువుకుందాం ప్రియులరా. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నంత చెట్టగును. ప్రియులరా, యేసు ప్రభువారు ఈ ఉపమానమును గురించి చెప్పి, ఇది దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఆయన పరలోక రాజ్యం యొక్క వ్యాప్తి, పరలోక రాజ్యం యొక్క విస్తృతి ఎలాగ జరుగుతుందో దాని గురించి మాట్లాడుతూ ఈ ఉపమానం చెప్పాడు. అయితే ఈ ఉపమానము చాలా సంవత్సరాల క్రితమే, అనగా క్రీస్తు పూర్వము, యేసుక్రీస్తు పుట్టడానికి ముందు 600 సంవత్సరాల క్రితమే ఈ పరలోక రాజ్యం గురించి వివరించబడింది ప్రియులారా. అదే మనము ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నాం.
ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చదువుకున్న వాక్యం దగ్గరకు ఒకసారి వెళదాం ప్రియులరా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. అక్కడ ఒక వృత్తాంతాన్ని, ఒక సందర్భాన్ని మనం చూస్తాం ప్రియులరా. ఇక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే, రాజైన నెబుకద్నెజరు, బబులోను సామ్రాజ్యము పరిపాలిస్తున్న రాజైన నెబుకద్నెజరు ఒక రాత్రి పరుండి ఒక కలగన్నాడట. అయితే ఆ కలలో జరిగిన సంఘటన, కలలో ఏదైతే తను చూశాడో అది తనకు మిగుల విభ్రాంతి కలిగించింది, చాలా భయాన్ని, కలవరాన్ని కలిగించింది. అయితే విషయం ఏంటంటే, ఆ కళ అయిపోయిన తర్వాత కొంత నిద్రపోయాడు. తర్వాత ఉదయం లేచేటప్పటికి ఏం జరిగిందంటే కళ మర్చిపోయాడు. కానీ దాని తాలూకా కలవరము, ట్రబుల్ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే ఉదయం లేచిన తర్వాత అతను ఏం చేశాడంటే, గారడి విద్య గల వారిని, జ్యోతిష్కులను, మాంత్రికులను, జ్ఞానులను, శకునగాండ్రను, వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి మేపుతున్నాడు. వాళ్ళందరినీ పిలిపించి అన్నాడు, ఇదిగో నాకు రాత్రి నేను ఒక కలగన్నాను, ఆ కళ మర్చిపోయాను. అయితే మీరు ఏం చేయాలంటే ఆ కళ భావమును నాకు తెలియచేయాలి అని అన్నాడు. వాళ్ళు అంటున్నారు, రాజా నువ్వు కళ చెప్పు, దాని భావాన్ని ఎలాగోలా మేము తలకిందులుగా తపస్సు చేసైన ఎలాగోలాగా మేము చెప్తాం అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, మీరు కావాలనే కాలహరణం చేస్తున్నారు, అంటే టైంపాస్ చేస్తున్నారు. ఇదేదో రకంగా టైంపాస్ చేసి నన్ను మబ్బున చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. నేను కళ మర్చిపోయానన్న సంగతి మీకు స్పష్టంగా చెప్పాను. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. కళ చెప్పాలి, కళ భావము చెప్పాలి, లేకపోతే మీ కుటుంబాలు పెంట కుప్పలుగా అవుతాయి అని చెప్పాడు. ఇక వీళ్ళు అన్నారు, ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చి అన్నారు, రాజా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా నీ ప్రశ్నకు సమాధానము జవాబు ఇవ్వలేరు. అది దేవతల వల్లే అవుతుందేమో మహా అయితే, మానవ మాత్రుడి వల్ల అయితే కాదు అని అన్నారు. ఇంకా రాజు అంటే ప్రియులరా, బబులోను సామ్రాజ్యపు రాజు అయిన నెబుకద్నెజరు గురించి మీరు కావాలంటే ఆ హిస్టరీ చదవండి ప్రియులరా. వరల్డ్ హిస్టరీలో చదవండి. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల సమయంలో పరిపాలించిన ఈ గొప్ప రాజు. ఇంకా గూగుల్లో చాలా మంచి సమాచారం ఉంటుంది ప్రియులరా. ద గ్రేట్ కింగ్, మహాబబులోను సామ్రాజ్యం ప్రియులరా, ఎంతో అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ తీసుకుని వచ్చిన రాజు ఈయన. అయితే ఇతనికి చాలా కోపం వచ్చి అన్నాడట, వీళ్ళందరినీ తుత్తునీయులుగా చేసి సంహరించమని ఆజ్ఞ ఇచ్చేశాడు. అప్పుడు ఈ రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన అర్యోకు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన వచ్చి దానియేలు దగ్గర చెప్తే దానియేలు కంగారుగా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకున్నాడట, అయ్యా కొంచెం సమయం ఇయ్యి, నేను ఆ కళకి భావాన్ని తెలుసుకొని చెప్తాను అని అన్నాడు. సో దేవుని యొక్క మహాకృపను బట్టి అతనికి సమయం ఇవ్వబడింది. అయితే వెంటనే దానియేలు ఏం చేశాడట, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి స్నేహితులు ఉన్నారు దానియేలుకి చెప్పండి? ప్రార్థించే స్నేహితులు ఉన్నారు, పరిశుద్ధతను ప్రేమించే స్నేహితులు ఉన్నారు, దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే వ్యక్తిగతంగా దగ్గర సంబంధము, సన్నిహితమైన సంబంధాన్ని కలిగిన స్నేహితులు ఉన్నారు. మరి మనకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో ప్రియులరా. కానీ ఏ సమస్య వచ్చినా దానియేలుకు వచ్చిన ఒక మంచి అలవాటు ఏంటంటే, ఫ్రెండ్స్ యొక్క ప్రేయర్ని సహాయం అడిగేవాడు, ప్రార్థనా సహాయం అడిగేవారు ప్రియులరా. కొంతమంది గర్విష్ఠులు ఉంటారు, వాళ్ళు ఎవరు ప్రార్థనా సహాయం అడగరు, ఒక సేవకుని దగ్గరికి వచ్చి చెప్పుకోరు. వాళ్ళు ఏంటంటే అతనికి ఎందుకు చెప్పాలి అని అనుకుంటారో మరి ఏమో నాకు తెలియదు, కానీ దాన్ని కేవలము ఆత్మీయ గర్వం అంటారు ప్రియులారా. నేను నా కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా సంఘానికి నేను చెప్తాను.
దయచేసి నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని దీనంగా నేను అడుగుతాను ప్రియులారా. కాబట్టి ప్రార్థించే స్నేహితులను దానియేలు కలిగి ఉన్నాడు. వారితో చెప్పి తన సమస్యకు పరిష్కారం కొరకు ప్రార్థన చేయమన్నాడు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దానియేలుతో మాట్లాడాడట ప్రియులారా. మన దేవుడు మాట్లాడే దేవుడు. నేను ఏం ప్రకటిస్తున్నామంటే ఇక్కడ జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నాం. మాట్లాడలేని దేవుణ్ణి నేను ప్రకటించట్లేదు ప్రియులారా. మీరు వెళ్ళి ఎంతసేపు మాట్లాడినా తిరిగి సమాధానం ఇవ్వని దేవుళ్ళను మేము ప్రకటించట్లేదు. జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, నీ సమస్యకు సమాధానం ఇచ్చే దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం ప్రియులారా. ఏ సమస్యకైనా పరిష్కారం ఇవ్వగలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నాం ప్రియులారా. ఆయన భూతకాలంలో ఉండే దేవుడు, వర్తమాన కాలంలో ఉండే దేవుడు, భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు ప్రియులారా. వర్తమానంలో వచ్చే సమస్యలు ఆయనకి తెలియనివి కాదు. ఆయన కేవలం అబ్రహాము దేవుడు మాత్రమే కాదు ప్రియులారా. పూర్వీకుల యొక్క తెలివితేటలు మాత్రమే కలిగిన దేవుడు కాదు. వర్తమానంలో ఉండిన సమస్యలకు కూడా సమాధానం ఇవ్వగలిగిన దేవుడు. He can give answers to the present situations. ప్రస్తుతం ఉన్న సమస్యలకు కూడా ఆయన జవాబు ఇవ్వగలడు ప్రియులారా. దానియేలు సమయంలో వచ్చిన సమస్య ఏంటి? ఈ కళ కానీ కళ యొక్క భావం కానీ చెప్పకపోతే తెల్లవారే లేచేటప్పటికి దానియేలుతో సహా అందరూ చచ్చిపోవలసింది. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్, చావోరేవో తెలుసుకోవలసిన సమస్య వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చాడు? నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు సహోదరి సహోదరుడా. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావో, చావో రేవో తేల్చుకునే సమస్యలు గుండా వెళుతున్నావో, నువ్వు ఒకవేళ అనుకోవచ్చు ఆయన పూర్వీకులకు మాత్రమే సమాధానం ఇచ్చాడు, నా సమస్యలు ఆయనకి తెలియదని అనుకుంటున్నావేమో. ప్రభువు ప్రజెంట్ కూడా నీకు జవాబులు ఇవ్వగలిగిన దేవుడు. దానియేలు సమయంలో కూడా ఆయన దేవుడే. దేవుడు మాట్లాడాడు ప్రియులరా. దానియేలు సంతోషించాడు, పరలోక దేవుణ్ణి స్తుతించాడు. అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు కానీ ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే దానియేలు ఈ విషయాల్ని తీసుకుని వచ్చి ప్రభువుని స్తుతించిన తర్వాత రాజు దగ్గరికి వచ్చినాడట. రాజు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నేను కాబట్టి, తెలివిగలవాడిని కాబట్టి, ఈ బబులోను సామ్రాజ్యంలో దానియేలు లాంటి తెలివిగలవాడు ఎవడు లేడు అని హెడ్ వెయిట్తో మాట్లాడట్లేదు, గర్వంతో మాట్లాడట్లేదు, తల పొగరుతో మాట్లాడట్లేదు. కొంతమందికి ఆత్మీయంగా కొన్ని జవాబులు దేవుడు ఇవ్వంగానే వాళ్ళ హెడ్ ఏమైపోద్ది? చాలా గర్వం వచ్చేస్తుంది ప్రియుల. ఇంకా మిగిలిన సహోదరులను ఎలా చూడడం మొదలు పెడతారు? డౌన్ లుకింగ్ ప్రియులరా. అది చాలా చాలా పాపం అండి, భయంకరమైన పాపం ప్రియులరా. నీకన్నా నీతో పాటు సమానంగా ఉన్న సహోదరులను, నీతో పాటు రక్షించబడిన సహోదరులను నువ్వెన్నడూ కూడా డౌన్ లుకింగ్ చేయకూడదు, తక్కువ చూపు చూడకూడదు, చులకన భావం చూడకూడదు ప్రియుల. కొన్ని ప్రార్థనలకు జవాబు వస్తే నువ్వేమి గొప్పవాడు అయిపోలేదు. మన దేహంలో ప్రియులరా ఎన్నో అవయవాలు ఉంటాయి. ఇంతకుముందు కూడా ఒకసారి నేను ఈ ఊరు వచ్చినప్పుడు చెప్పినట్లు నా జ్ఞాపకం ఉంది ప్రియుల. ఏ అవయవము కూడా మరొక అవయవం మీద హెచ్చించుకుంటుందా? గొప్పగా చెప్పుకుంటుందా? నేను లేకపోతే నీ బ్రతుకంతే అని అంటదా? కళ్ళు ఎప్పుడైనా నేను కనుక కొంచెంసేపు మూసుకుంటే కళ్ళు నీ బతుకంత అంధకారమని మిగిలిన అవయవాల్ని హేళన చేస్తుందా? తక్కువ చూపు చూస్తుందా? నేమా. మీకు కావాలంటే మీ బాడీని మీరు అబ్జర్వ్ చేయండి ప్రియుల. అత్యంత బలహీనమైన అవయవాలు ప్రియులరా, అత్యంత ఘనమైనవి. కాబట్టి ఒక అవయవము ఇంకొక అవయవాన్ని ఘనపరుస్తుంది మన బాడీలో. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. దాని బలాన్ని బట్టి మిగిలిన అవయవాలు కూడా సంతోషిస్తాయి. అది దేవుడు అలా డిజైన్ చేశాడు. దేవుడు సంఘాన్ని కూడా దానితోనే పోల్చాడు ప్రియులరా. కాబట్టి మనకేవో కొన్ని సమాధానాలు వచ్చాయి కాబట్టి మనం ఆత్మీయ గర్వమును కలిగి ఉండకూడదు ప్రియులరా. ఇలాగా దానియేలు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి జవాబు పొందాడో గర్వించలేదు ప్రియులరా. దానియేలు రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుసునా? చూడండి ప్రియులరా, ఆ మాట ఒకసారి మనము చూద్దాం ప్రియులరా. 30వ వచనం చదువుతారా తల్లి? దానియేలు 2:30.
ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును. అది ఏమంటున్నాడు తెలుసా? నాకు ఇతరుల మీద విశేషమైన జ్ఞానం ఉండుట వలన నాకు ఈ మర్మం బయలుపరచబడలేదు. ఐఎమ్ నాట్ ఏ స్పెషల్ బిలీవర్. ఈ సంఘంలో నేనేదో మిగిలిన వాళ్ళ కంటే వ్యత్యాసమైన విశ్వాసనేమి కాదు. ఎవరిని హెచ్చిస్తున్నాడో తెలిసిన ఇక్కడ రాజు యొక్క గొప్పతనాన్ని. ప్రియులరా, రాజు అధికారులు దేవుడు వారు అన్యులైనప్పటికీ దేవుడు మనల్ని పరిపాలించడానికి ఏర్పాటు చేయబడ్డ వ్యక్తులు ప్రియులరు. వారు కూడా దేవుని సేవకులని రాయబడి ఉంది ప్రియులరు. కాబట్టి రాజుల కొరకు అధికారుల కొరకు మనల్ని ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కొంతమంది ఆ లోకపు అధికారులను లెక్క చేయరు. దానియేలు దగ్గర నుంచి మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి ప్రియులరా. రాజు యొక్క గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. రాజు దగ్గర తను తగ్గించుకుంటున్నాడు. తర్వాత విషయం 31వ వచనంలో నుంచి మన సబ్జెక్టులోకి వెళ్తున్నాం ప్రియులరా. ఇక్కడ ఏమంటున్నాడు? రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఏంటండి ఏమంటున్నాడు? ఇదిగో రాజా, మీకు కలలో ఒక ప్రతిమ కనపడింది. మెల్లగా రాజుగారికి కళ గుర్తొస్తుంది. కళ మర్చిపోయాడు కదా. మనం కూడా చాలా కొన్ని కళలు మర్చిపోతాం. మంచి మంచి కళలే మర్చిపోతాం. ఏదో సందర్భాన్ని బట్టి సడన్గా గుర్తొస్తాయి. అలాగే ఇక్కడ రాజుకి కళ గురించి చెప్తున్నాడు. మీ కళలో ఒక మంచి పెద్ద బ్రహ్మాండమైన ప్రతిమ ఒకటి కనబడింది కదా రాజా అనగానే అవును అని అనుకుంటున్నాడు. అయితే మెల్లగా దాని గురించిన వివరణ ఇస్తున్నాడు. చూడండి ప్రియులరా, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమైనదియు, దాని రొమ్మును దాని భుజములను వెండివియు, దాని ఉదరము దాని తొడలను ఎత్తడవియు, దాని మోకాళ్ళును ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. చాలండి ప్రియులరా, ఎంత చక్కగా వివరిస్తూ ఉన్నాడు చూడండి ప్రియులరా. మీరు చూసిన ఆ ప్రతిమ లేదా బొమ్మ, దాని యొక్క తల జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తు తెచ్చుకోండి రాజా. మీరు చూసిన కళలో ఆ బొమ్మ యొక్క తల బంగారంతో ఉంది. ఆ తర్వాత దాని యొక్క ఛాతీ, రొమ్ము, భుజములు వెండితో ఉన్నాయి. దాని పొట్ట, ఉదరము, తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, పాదాల్లో ఒక పాదమేమో ఇనుపది, రెండో పాదము మట్టిది అనగానే మొత్తం కళ అంతా గుర్తొచ్చింది. ఇంకా కళ అయిపోలేదు రాజా, ఇంకా కళ ఏంటి చెప్తున్నాను వినండి. మీరు ఆ కళలో ఇంకేం చూశారంటే, చదవమ్మా 34వ వచనం. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు మీరు చూసింది ఇదే కల్లో అని చెప్పి ఏమంటున్నాడు? ముక్కలు ముక్కలు అయిపోయినాయి అని చెప్పి అంటున్నాడు 35వ వచనంలో. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను.
ప్రియులరా, ఇది రాజా మీరు చూసిన కళ. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడో చెప్పండి. ప్రియులరా, ఈ భూమి మీద మానవ మాత్రుడు కనిపెట్టలేని, మానవ మాత్రుడు పరిష్కరించలేనిది. అందుకే యేసుప్రభు ఒకసారి అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియుల, కాబట్టి అతను చూసిన కలంతా చెప్పాడు, ఇంచు కూడా పోకుండా మొత్తం అంతా చెప్పాడు. ప్రియుల, తర్వాత భావాన్ని చెబుతున్నాడు. నేను ఆ భావం అంతా మీతో చదివించను కానీ సమయం లేని కారణాన భావాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, రాజా, పరలోకమందున్న దేవుడు మీకు బయలుపరచడానికి ఇష్టపడ్డాడు. ఇది మీరు రాజులకు రాజుగా ఉన్నారు. ఈ భూమి మీద మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ దేవుడు మీ చేతికి అప్పగించాడు. ఆ మేలిమి బంగారముతో కూడిన తల ఎవరు అనుకున్నారు? మీరే. మీ సామ్రాజ్యమేది బబులోను మహాసామ్రాజ్యము. అది శ్రేష్టమైన బంగారంతో పోల్చబడింది. మీ పరిపాలన, మీ రాజ్యం ఉన్నంత వరకు కూడా అది దేనితో పోల్చబడింది? బంగారముతో. శ్రేష్టమైన పరిపాలన మీరు చేస్తారు రాజా, అది మీ రాజ్యం యొక్క గొప్పతనం అని చెప్పి, మీ చనిపోయిన తర్వాత మీ తర్వాత మీకంటే తక్కువైన ఇంకొక రాజ్యం వస్తుంది. మీకంటే తక్కువైందంటే వెండి. ఏమండి, మొదట తల బంగారంతో ఉంది, తర్వాత వెండితో ఉంది. బంగారం కంటే వెండి తక్కువ విలువే. తక్కువ పవర్ కలిగినది లేదా తక్కువ నాణ్యత కలిగినది రాజ్యం ఒకటి వస్తుంది. ఆ రాజ్యము ఏ రాజ్యం అంటే మాదీయులు, పారసీకుల యొక్క రాజ్యము. దర్యావేషు మిగిలిన అనేక మంది రాజులు పరిపాలించిన ఈ రాజ్యమే మాదీయుల, పారసీకుల రాజ్యము. ప్రియులరా, నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆ రాజ్యం అనగా బబులోను రాజ్యమును జయించిన రాజులు మాదీయులు, పారసీకులు. ఈ విషయాలన్నీ జరగక ముందే దేవుడు దర్శనంలో దానియేలుతో చెప్తా ఉన్నాడు. జరగక ముందే ప్రియులారా, మన దేవుడు జరిగిపోయిన తర్వాత మేము ముందే చెప్పామండి అని చెప్పే జ్యోతిష్కులు లాంటివాడు కాదు. వింటున్నారా? మేము ముందే చెప్పామండి అని అనేవాళ్ళు కాదు. వాళ్ళు ముందే చెప్తే ముందే, అది జరగక ముందే ప్రకటించాలి. కానీ దానియేలు జరగక ముందే దేవుడు చెప్తా ఉన్నాడు, రాజా, మీ తర్వాత ఇంకొక రాజ్యం వస్తుంది, మాదీయులు, పారసీకుల యొక్క రాజ్యం. అది ఈ గొప్ప సామ్రాజ్యం అంత స్థాయి కలది కాదు, కానీ దానికంటే కొంచెం తక్కువ స్థాయి. అందుకే దాన్ని వెండితో పోల్చబడింది. ఆ తర్వాత ఈ రాజ్యము కూడా అయిపోయిన తర్వాత మూడవ రాజ్యం వస్తుంది. అదే రాజ్యము పొట్ట లేదా ఉదరము, తొడలు ఇత్తడిని పోలిన రాజ్యం. అది ఇత్తడిని పోలిన రాజ్యము. అదే రాజ్యం అంటే గ్రీకు రాజ్యం. ప్రియులరా, మాదీయులు, పారసీకులు పరిపాలించిన తర్వాత ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మరో శక్తివంతమైన రాజ్యము గ్రీకు సామ్రాజ్యము. గ్రీకు సామ్రాజ్యమునకు అధినేత ఎవరంటే ది గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటారు. ఆయన ఈ భూమి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అతను ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. చక్రవర్తి, తిరుగులేని చక్రవర్తిగా ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. గ్రీకు సామ్రాజ్యం ఉన్న సమయంలోనే చాలా నాగరికత డెవలప్ అయింది. ప్రియులరా, గ్రీకు నాగరికత అని హిస్టరీలో చదువుకుంటారు. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ప్రియులరా, గ్రీకు నాగరికత, ది ఒలింపిక్స్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై గ్రీక్ ఎంపైర్. అంటే గ్రీకు సామ్రాజ్యంలోనే మొట్టమొదట ఒలింపిక్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ అన్నీ కూడా అప్పట్లో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రియులరా, అయితే అంత నాగరికత కలిగిన ఒక రాజ్యం వస్తుంది అని చెప్పాడు. దాన్ని ఇత్తడితో పోల్చాడు. ఆ తర్వాత మోకాళ్ళు దేనితో ఉన్నాయట? మోకాళ్ళు ఇనుపవి. ఇనుము అన్నిటినీ నలగగొట్టును అని బైబిల్లో ఉంది. ప్రియులరా, ఇనుము ఏం చేస్తుంది? అన్నిటినీ నలగొడుతుంది. పైన చెప్పిన అన్నిటినీ, పైన ఏమేమి ఉన్నాయి? బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది. అన్నిటినీ నలగొట్టే ఒక రాజ్యం వస్తుంది. ఏంటి ఆ రాజ్యము? రోమన్ ఎంపైర్ అంటారు. ప్రియులరా, రోమా సామ్రాజ్యం. ఇది ఎలాంటి సామ్రాజ్యం అంటే ప్రియులరా, ఎవడైనా నోరు తెరిస్తే
ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఎవడైనా లేస్తే ఇమ్మీడియట్గా దయాదాక్షిణ్యాలు లేకుండా అతన్ని చంపేసేవారు ప్రియులారా. మీకు రోమా పరిపాలన ఎంత క్రూరమైనదో ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్రియులారా. దాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎంత భయంకరమైన వాళ్ళో ప్రియులారా. ఒక రాజు అయితే, ఆ రాజు పేరు నేను చెప్పను కానీ, అతను ఆ ఉద్యానవనంలో లైటింగ్ బాగుండాలని తన యొక్క పెరట్లో, తన ఉద్యానవనం యొక్క లైటింగ్ కోసం క్రైస్తవుల్ని ఆయన అగ్నితో తగలబెట్టి ఒక చోటన కూర్చొని ఫిడేలు వాయించుకున్నాడంట ప్రియులరా. అలాంటి భయంకరమైన చరిత్ర కలిగింది రోమా సామ్రాజ్యం ప్రియులరా. అది మిగిలిన రాజ్యములన్నిటినీ పగలగొట్టేసిందంట. అది మరి ఎవడు కూడా తిరుగుబాటు చేయకుండా. అందుకే ఆ రోజుల్లో ప్రతిదానికి భయపడేవారు ప్రియులరా. రోమా సామ్రాజ్యము పరిపాలించిన దినాల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టారు ప్రియులరా. అప్పుడు ప్రతి చిన్నదానికి, ఇప్పుడు చక్రవర్తికి, కైసరికి మనం ఏ సమాధానం చెప్పుకోవాలి, ఈ గొడవ లేచినందుకు మనము ఏ సమాధానం చెప్పుకోవాలని పరిసయ్యులు, శాస్త్రులు కూడా భయపడ్డారు. వాళ్ళ యొక్క అధీనంలోనే యూదులు పరిపాలించబడ్డారు ప్రియులరా. అది నాలుగవ రాజ్యము. ఈ నాలుగవ రాజ్యము ఒకటంట పాదాల్లో ఒకటి బలంగా ఉందట, ఇంకొకటి ఎలాగుంది, బలహీనంగా ఉంది. ఒకటి బలమైనది, ఇంకొకటి నీరసంగా ఉంది అని వాక్యంలో ఉంది ప్రియులరా. ఇలాంటి సమయంలో ప్రియులరా, ఇనుము మట్టి అతుకుతుందా? ఆ రోజుల్లో మిక్స్ అయిపోయారట, జనము మిశ్రితమైపోయారట. ఇంటర్ మ్యారేజెస్ జరిగాయి. అలాంటివి జరిగినప్పుడు మిక్స్ అయిపోయి ఒకడికొకడు పొసగక భేదాభిప్రాయాలు వచ్చాయట ప్రియులరా. అయితే ఇక్కడితో అయిపోలేదు ప్రియులరా. అల్టిమేట్ జరిగిన ఆ దర్శనంలో ఒక విషయం ఏంటంటే 34వ వచనం మరొకసారి చదువుదాం ప్రియులరా. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. ఏంటంట? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఏంటండి చెప్పండి, చేతి సహాయం లేకుండా తీయబడ్డ రాయి అంటే ఏంటి? చేతి సహాయం లేకుండా ఒక రాయి తీయబడిందట. ఈ ప్రపంచంలో అలాంటిది ఎప్పుడూ లేదు ప్రియులారా. చేతి సహాయం లేకుండా తీయబడింది. ఏంటో తెలుసునా? పురుషుడు సహాయం లేకుండా పుట్టిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మ సహాయముతో, పురుషుడు సహాయం లేకుండా కన్యక ద్వారా తీయబడిన రాయి. బైబిల్లో ఏమనుందో తెలుసా? అది నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా అయింది. అది మనుషుని సహాయం లేకుండా తీయబడింది ప్రియులరా. అది ప్రారంభించబడినప్పుడు చాలా చిన్న రాయి. బెత్లెహేములో ఈ రాయి గురించి పెద్ద ఆలోచించడానికి, మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు ప్రియులరా. ఒక పశువుల పాకలో, పశువుల తొట్టులో పండుకున్నది ఆ రాయి, చిన్న రాయి ప్రియులరా. ఈ రాయి ఏం చేసిందట? ఆ యొక్క రాజ్యం యొక్క పాదముల మీద పడిందంట ప్రియులరా. రోమన్ కింగ్డమ్ అప్పటితో దాని అంతం స్టార్ట్ అయింది ప్రియులరా. రోమా సామ్రాజ్యం యొక్క అంతము యేసుక్రీస్తు ప్రభుతో మొదలైంది. ఆయన రాజ్యము స్థాపించడం ప్రారంభించాడు. అది ప్రారంభించబడినప్పుడు చాలా చిన్నది. అందుకే ఇందాక నేను చదివాను ఒక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో యేసు ప్రభువారు పరలోక రాజ్యము గురించి చెప్పిన ఉపమానము. ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత ప్రారంభించబడింది. ఎవరికి గుర్తింపు లేని వ్యక్తిగా పుట్టినాడు ఆయన. మనుషులు ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకోలేనంతగా చిన్నగా పుట్టినాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఒక రాజ్యమును తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చెప్పబడిన ప్రత్యేకమైన రాజ్యముల కంటే ప్రత్యేకమైన రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన రాజ్యం వ్యత్యాసమైనది.
పిలాతు ఎదుట నిలబడ్డప్పుడు పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నీవు అన్నట్లే అని చెప్పి అన్నాడు. నువ్వు అనుకున్నట్లుగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము సత్య సంబంధమైనది అని అన్నాడు. ప్రియులరా, కాబట్టి ఆయన తీసుకుని వచ్చిన రాజ్యము వ్యత్యాసమైన రాజ్యము. ఆయన కత్తి చేత ఈటి చేత గెలవడానికి రాలేదు ప్రియులరా. ఆయన ఆయుధములు డిఫరెంట్ ప్రియులరా. ఈ లోక సంబంధమైన రాజులు వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు వేరు. కత్తితోనూ రాను రాను యుద్ధం యొక్క విషయాలు మారిపుకుంటూ వచ్చాయి. అప్పట్లో కత్తులతో యుద్ధం చేసేవారు, రాను రాను దాని స్థానంలోనికి వేరే ఆయుధాలు వచ్చేసాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ, యుద్ధంలో కూడా చాలా టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో కూడా చాలా టెక్నాలజీ వాడుతున్నారు. పూర్వం అలాగ లేదు ప్రియులరా. అయితే ఆయుధాలు మారుకుంటూ వచ్చాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాడిన ఆయుధాలు వ్యత్యాసమైనవి. ఆయన ప్రేమ అనే ఆయుధాన్ని వాడాడు, క్షమాపణ అనే ఆయుధాన్ని వాడాడు, దయ, కనికరము, నీతి ఇలాంటి ఆయుధాలతో ఆయన స్థాపించాడు సామ్రాజ్యాన్ని. ప్రియులరా, ఈ సామ్రాజ్యం గురించి మరియతో దేవదూత చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం చదువుదాం ప్రియులరా. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. ఈ రాజ్యం ఎలాంటిదట? అంతముండదు, దీనికి ప్రారంభమే కానీ ముగింపు లేదు ప్రియులరా. ఈ రాజ్యము వ్యత్యాసమైన రాజ్యము, ఈ రాజు వ్యత్యాసమైన రాజు ప్రియులరా. అందుకే యేసు ప్రభు మొట్టమొదట ప్రసంగము ఈ రాజ్యం గురించే ప్రారంభించాడు ఆయన. ఒకసారి నాతో పాటు మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం దయచేసి చదవండి ప్రియులరా. బైబిల్ గ్రంథాలు ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడండి, మీకు నిద్ర రాకుండా ఉంటుందని. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. ఏంటంటే ఆయన ఇమ్మీడియట్గా సేవ ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము, నేను ఏ రాజ్యమునైతే స్థాపించడానికి వచ్చానో, ఏ రాజ్యమునైతే పట్టుకొని ఈ లోకానికి వచ్చానో, ఆ రాజ్యము చేతికి అందినంత దగ్గరలోకి వచ్చింది. మీరు ప్రార్థిస్తే, విశ్వాసం ఉంచితే మీ హృదయంలోనికి ఆ రాజ్యం వస్తుంది. అలాంటి రాజ్యము సమీపమై ఉంది కనుక మారు మనసు పొందండి. ఫస్ట్ మెసేజ్ ప్రియులరు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మరణమందు, ఆయన పునరుత్థానమందు విశ్వాసించి ఆయన్ని హృదయంలో చేర్చుకుంటారో, వారిలోనికి పరలోక రాజ్యం వస్తుంది ప్రియులరు. వారిలోనికి దేవుని రాజ్యం వస్తుంది. ఆయన చెప్పిన ఈ రాజ్యము చిన్నగా ప్రారంభమవుతుంది ప్రియులరు. చిన్నగా ప్రారంభమయ్యి అది ఆవగింజలాగా ప్రారంభమవుతుంది, కానీ చివరికి అది ఆకాశ పక్షులు కూడా నివసించినంత వర్ధిల్లుతుంది ప్రియులరు. కాబట్టి మొట్టమొదట నీ విశ్వాసము కొంచెముగానే ప్రారంభమవుతుంది, ఆ తర్వాత అది విస్తరించడం ప్రారంభిస్తుంది ప్రియులరా. నీ విశ్వాసము వృద్ధి అవుతుంది, నీ భక్తి వృద్ధి అవుతుంది, నీ త్యాగము, నీ ప్రేమ, నీ క్షమాపణ, ఎవ్రీథింగ్ విల్ బి గ్రోన్ అప్ ప్రియులరా. అలాగ దేవుడు ఈ రాజ్యమును డిజైన్ చేశాడు. ఈ రాజ్యము పొందిన వాడికే తప్ప బయటవాడికి ఎవడికి తెలియదు. ఒకసారి ఆ మాట చదువుదాం ప్రియులరా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి ఏ గొప్పోడు వచ్చినా కానీ ఈ రాజ్యాన్ని నాశనం చేయలేడు. వినండి ప్రియులరా,
ఎలాంటి ప్రధానమంత్రి అయినా, ఎలాంటి గొప్ప గొప్ప చక్రవర్తులైనా ఈ రాజ్యాన్ని నాశనం చేయలేడు. బికాస్ దిస్ కింగ్డమ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ అలోన్. దేవుడు మాత్రమే ఈ రాజ్యమును స్థాపించాడు. కాబట్టి మనుషులు స్థాపించినదైతే, అది నెబుకద్నెజరు స్థాపించినదైతే కూలగొట్టబడుతుంది. మాదీల రాజులు స్థాపించినదైతే అది కూలగొట్టబడుతుంది. ద గ్రేట్ అలెగ్జాండర్ స్థాపించబడిందైతే అది కూలగొట్టబడుతుంది. రోమా చక్రవర్తులు, రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరుగాంచిన రోమా చక్రవర్తులు పరిపాలించినదైతే అది కూలగొట్టబడుతుంది. కానీ ఈ రాజ్యము స్థాపించింది దేవుడే. అందుకే దానికి అన్నటికీ నాశనము కలగదు. ఆ తర్వాత మాట చదువమ్మ. ఆ రాజ్యము దాన్ని పొందిన వానికే తప్ప, అబ్బా, అది హృదయంలో అనుభవించేదండి. మారు మనసు అంటే అందరికీ చెప్పుకునేది కాదు ప్రియులారా. నీ హృదయంలో నువ్వు ఫీల్ అవుతావు, నీ హృదయంలో నీవు ఆ విడుదల అనుభవిస్తావు, నీ హృదయంలో ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తావు. ఏం చేయక్కర్లేదు ప్రియులరా, సిలువ వైపు నిదానించి చూసి నీ యొక్క పెనాల్టీ, నీ పాపం యొక్క వెల సిలువలో చెల్లించబడింది అని నువ్వు నమ్మిన మరుక్షణమే నీ హృదయంలో ఈ రాజ్యము ప్రారంభమవుతుంది. అదే నికోదేముతో చెప్పాడు, ఇదిగో ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. ఆత్మ మూలముగా, నీటి మూలముగా నీ హృదయంలో ప్రారంభమవుతుంది. దానికి ఏదో పెద్ద వైబ్రేషన్స్ అక్కర్లేదండి, కిందపడి గిలగిల కొట్టేసుకోక్కర్లేదు ప్రియులరా. సింపుల్గా దొంగ ఏమని ప్రార్థన చేశాడు, ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. సింపుల్ ప్రేయర్, ఎ బ్రోకెన్ అండ్ హార్ట్, కంట్రైట్ హార్ట్, విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ఒక చిన్న ప్రార్థన ప్రియులరా నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళుతుంది. దేవుని రాజ్యము నీ హృదయంలోనికి వచ్చేలాగా చేస్తుంది. ప్రియులరా, ఈ రాజ్యము చిన్నగా ప్రారంభమైంది. దీన్ని హేరోదే మొట్టమొదటి చంపేయాలని చూశాడు. హేరోదు మొట్టమొదటి ఈ రాజ్యమును చంపేయాలని చూశాడు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. కానీ ఈ రాజ్యమునకు నాశనం ఉండదని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మగ్దలే తల్లి అయిన మరియతో ఏమన్నాడు? ఇదిగో ఈ రాజ్యము అంతము లేనిదై ఉండును. 2026 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ప్రియులరా. ఈరోజు ఎక్కడ ప్రారంభమైందండి? అది యెరూషలేములో ప్రారంభమైంది. ఆయన ఆరోహణమైపోతూ వెళ్ళిపోతూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దానం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అన్నాడు. వాళ్ళు కనిపెట్టినప్పుడు పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన రాజ్యం ప్రారంభించబడింది ప్రియులరా. చిన్న గుంపు 12 మంది, మహా అయితే ప్రియులరా 120 మంది మనుషులతో ప్రారంభించబడిన రాజ్యము ఈ రోజున యెరూషలేము మొదలుకొని ఎక్కడికి వచ్చిందండి? భారతదేశం వచ్చింది. మనుషులు మనం ఎవరు చూడని ద్వీపాల్లోనికి, ఐలాండ్స్ కూడా ఈ సువార్త వెళ్ళింది ప్రియులరా. ఈ రాజ్యానికి అంతం ఉండదు. దీని నేచర్ ఏంటంటే నువ్వు ఎంత అణగదొక్కాలని చూస్తావో అంత పైకి లేస్తుంది. క్రిస్టియానిటీని లేకుండా చేయాలని దేశంలో, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు అనుకున్నారంట ప్రియులారు. వాళ్ళే కనపడకుండా పోయారు. ఈ రాజ్యము వర్ధిల్లుతూనే ఉన్నది. ఈ రాజ్యమునకు అంతమే ఉండదు. బట్ ద క్వశ్చన్ ఈజ్, ప్రశ్న ఏంటంటే నీవు ఆ రాజ్యంలో చేర్చబడ్డావా? ఈ రాజ్యంలో నువ్వు మెంబర్ అయ్యావా? భారతదేశంలో పౌరుడికి ఒక కార్డు ఉంది. ఏం కార్డు అండి? ఆధార్ కార్డ్. ఆధార్ కార్డు లేకపోతే నువ్వు ఇండియన్ సిటిజన్ కాదు. మరి హెవెన్లీ కింగ్డమ్, పరలోక రాజ్యమునకు కూడా కార్డు ఉంది. యేసు ప్రభు ఏమన్నాడంటే ప్రకటన గ్రంథంలో, ఎవని పేరైతే జీవ గ్రంథములో రాయబడి ఉండదో వాడు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, నరకంలో పడవేయబడతాడు. నీ పేరు రిజిస్టర్ అయిందా? ఈ జీవ గ్రంథంలో నీ పేరు రిజిస్టర్ అయిందా? ఎవరైతే మారు మనసు పొందుతారో, ఇప్పుడు చెప్పబడినట్లుగా ఎవరైతే పరలోక రాజ్యము సమీపించబడి ఉంది, ఇంతవరకు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించావో నాకు తెలియదు సహోదరుడా, సహోదరి.
నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి నీ గత కాలములో నువ్వు జీవించిన జీవితానికి నువ్వు పశ్చాత్తాపడి, ప్రభా నేను బాధపడుతున్నాను, నిజమే నాకు తెలిసి తెలియక నేను అలాగ జీవించాను, నా ఐఎమ్ రియలైజింగ్, ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను నా పాపము కన్ను మిన్ను కానకుండా ఒళ్ళు తెలియక నేను చేసిన పాపములన్నిటికీ నువ్వు సిలువలో వెల చెల్లించావు, నా మీద ఉన్న ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పటి నుంచి నేను దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఇష్టపడుతున్నాను. దయచేసి నీ కృప నాకు దయచేసి నాకు రక్షణతో అలంకరించు. చిన్న ప్రార్థన, సిన్సియర్ ప్రేయర్, గాడ్ విల్ ఆన్సర్. దేవుడు ఆన్సరిస్తాడు, ప్రభు నీకు జవాబిస్తాడు. అప్పుడు నీ హృదయంలో చిన్నగా ప్రారంభమవుతుంది. ఇది ప్రియులరా ఎలాగో వర్ధిల్లుతుందంట. చదవండి ప్రియులరా, 2వ అధ్యాయము దానియేలు గ్రంథము, 2వ అధ్యాయము దానియేలు గ్రంథము 35వ వచనం చదువుదాం. 35వ వచనం చదువుదాం ప్రియులరా. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కాళ్ళములోని చెత్తవలే కాగా, వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతం. ఎలాంటిదంట? అది చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి చివరికి ఎలాంటిది అయిందట? సర్వభూతలమును అంతటినీ ఆక్రమించే మహాపర్వతం అయిందంట ప్రియుల. ఇప్పుడు ఈ సువార్త తెలియని దేశం ఏదీ లేదండి. ఈవెన్ ముస్లిం కంట్రీస్, ఈవెన్ కమ్యూనిస్ట్ కంట్రీస్ ప్రియులరా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ అన్నీ ఆ కంట్రీస్లోనే ఉన్నాయి ప్రియులరా, అదే దేశాల్లో ఉన్నాయి. ముస్లిం కంట్రీస్లో ప్రభు గురించిన అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన సువార్త అగ్ని ధావనలాగా వ్యాపిస్తూ ఉంది ప్రియులరా. సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయిందట ప్రియులరా. యేసుక్రీస్తు యొక్క సువార్త ఈ రాజ్యమునకు అంతమే ఉండదు. ఒక ఓల్డ్ సాంగ్ ఉంది ప్రియులరా, నాకు చాలా ఇష్టం ఆ పాట. ఆ పాట ఎలా ఉంటుందంటే, నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రకాశించే రాజ్యము యుగ యుగములు నిలుచును, ప్రభుని రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము, నిశ్చలమైనది యేసు రాజ్యము. ప్రియులరా, ఎలాంటి రాజ్యం ఇది? ప్రకాశించే రాజ్యము, యుగ యుగాలు నిలిచే రాజ్యము ప్రియులరా. రాజ్యమునకు అంతమే ఉండదు. అది నీతో ప్రారంభించబడితే ఎంత బాగుండును. అది నీలో నుంచి నీ కుటుంబంలోనికి ప్రవహిస్తుంది. అది సర్వభూతలమంతా మహాపర్వతం అవుతుంది ప్రియులరా. ఇది దానియేలు ఎప్పుడు చూశాడో తెలుసా? యేసు ప్రభు పుట్టక ముందు 600 సంవత్సరాల క్రితం ఈ దర్శనాన్ని చూశాడు ప్రియులరా. ఈరోజు 2026 సంవత్సరాలు, క్రీస్తు శకం. ఇప్పుడు అది నెరవేరడం ఎంత అద్భుతమైన విషయమో కదా ప్రియులరా. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన తన రాజ్యమును భూమి మీద స్థాపిస్తూ వచ్చాడు. అది దొంగలను మారుస్తూ స్థాపించబడిన రాజ్యము, వ్యభిచారులను మారుస్తూ స్థాపించబడిన రాజ్యము, ప్రియులరా అక్రమకారులను మారుస్తూ స్థాపించబడిన రాజ్యము. ఈ రాజ్యమునకు అంతమే లేదు. అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నీవు ఆ రాజ్యములో చేర్చబడ్డావా? నీవు ఆ రాజ్యమునకు సంబంధించిన వాడవా? మారు మనసు పొందావా? ఈ రాజ్యంలో నీ పేరు ఎన్రోల్ అయిందా? ప్రియులరా, నేను మారు మనసు పొందిన దినాల్లో జరిగిన ఒక మాట చెబుతాను. ఒకరోజు నేను కన్నీటితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాను. మా అన్నయ్య రూమ్లో కూర్చొని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ప్రభు నాతో మాట్లాడిన మాట. అప్పుడు నాకు పెద్ద బైబిల్ తెలియదు, మారు మనసు పొందాను. కానీ క్రొత్తగా ప్రభు నాతో మాట్లాడు, నన్ను రక్షించినట్లుగా నాతో మాట్లాడని ఏడుస్తుంటే ప్రభు నా చెవిలో చెప్పిన మాట ఏంటో చెప్పనా? నీ నిమిత్తము పరలోకంలో ఈరోజు విందు చేయబడుతుందని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను ప్రియులరా. అసలు ఇట్లాంటి సంగతి ఒకటి బైబిల్లో ఉందని నాకు తెలియదు. అయితే
సంతోషించాను. ప్రభు ఆ మాట చెప్పినప్పుడు కన్నీటితో ప్రభువును స్తుతించాను. నేను ఎంత ఘోరమైన జీవితాన్ని జీవించాను, నా నిమిత్తం పరలోకంలో విందు జరగడం ఏంటి ప్రభా అని అనుకొని ప్రభువును స్తుతించాను. ఆ తర్వాత లేచి బైబిల్ చదువుతూ ఉంటే 99 గొర్రెల్లో 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిన వృత్తాంతం ఫస్ట్ టైం చదువుతున్నాను. చదువుతూ ఆ చివరిలో ఒక మాట ఉంది, మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో దేవదూతలు విందు చేసుకుంటారని ఆ మాట చదివాను ప్రియులారా. చాలా ఆశ్చర్యం వేసింది. ఇందాక ప్రభు చెప్పిన మాట, ఇప్పుడు వాక్యంలో చదివిన మాట రెండు ఒకటే. ప్రభా, నాలాంటి ఘోరమైన పాపి నిమిత్తమై పరలోకంలో రిమెంబరెన్స్గా, జ్ఞాపకార్థంగా ఒక విందు జరిగింది అంటే నా పేరు జీవగ్రంథంలో రాసినావు నాయన, నీకు స్తోత్రం. ప్రియులరా, నీకు ఆ నిశ్చయిత ఉందా? నీ పేరు దేవుని రాజ్యములో అనగా జీవగ్రంథంలో రాయబడి ఉందా? నువ్వు మెంబర్ అయ్యావా? మనం పౌలు ఏమంటున్నాడు? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని ఎరుగుతాము. సిటిజన్షిప్. ప్రియులరా, కొంతమంది గ్రీన్ కార్డు కోసం ఎంపర్లాడతారు. అమెరికా గ్రీన్ కార్డ్ అంటే దానికి అంత ఫేమస్. లేకపోతే ఇంకా ఇతర దేశాల్లో, సోఫిస్టికేటెడ్ కంట్రీస్లో, లేకపోతే కెనడాలోనూ, స్విట్జర్లాండ్లోనూ, సింగపూర్లోనూ అక్కడ ఉండే పౌరస్థితి కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ పరలోక పౌరస్థితి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రాజ్యంలో నువ్వు మెంబర్ అయ్యావా? నువ్వు ఎలాంటి వాడివి? ఇంతవరకు నీ జీవితం ఏంటో నాకు తెలియదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి నీవు తగ్గించుకొని ఇంత గొప్ప రాజ్యమును ఆయన చేతికి అందే దగ్గరలోనికి తీసుకుని వచ్చాడు. నువ్వు ఎంతో కష్టపడక్కర్లేదు. ఏమన్నాడంటే ఇంగ్లీష్లో ఏమనంటో తెలుసా? తెలుగులో అయితే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఉంటుంది. ఇంగ్లీష్లోనైతే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్. అంటే నువ్వు చెయ్యి చాపితే అందే అంత దగ్గరలోనికి యేసు ప్రభు తీసుకుని వచ్చాడు. కృపాకాలము. నువ్వు చిన్న ప్రార్థన చేసి నీ హృదయాన్ని అప్పగిస్తే, నీ గత కాలమునంతటిని అసహించుకుంటున్నానని, కన్ను మిన్ను తెలియక నేను చేశానని ఒక్క మాట నువ్వు ప్రభుతో చెప్తే ఈ రాజ్యము నీ హృదయంలోనికి వస్తుంది. అప్పుడు నీవెంతగా వర్ధిల్లుతావో తెలిసిన, ఆవగింజ నాటినప్పుడు చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదై కూర మొక్కల్లో కంట పెద్దదై పెద్ద వృక్షం అవుతుందంట. ఆ వృక్షంలో ఏముంటాయి? పక్షులు నివాసం ఉంటాయి. ప్రియులు, నిజంగా దేవుడు అలాగా అనేక మందికి నివాస స్థలంగా నిన్ను మారుస్తాడు. నా కుటుంబంలో మేము 14 మంది పిల్లలం. మా నాన్నగారికి ప్రియులరా మొట్టమొదట మారు మనసు పొందాను నేను. తర్వాత నా కుటుంబంలో ఇంకా 4 మినహా అందరూ రక్షించబడ్డారు. అందరూ నిజమైన మారు మనసు పొందారు ప్రియులారా. కాబట్టి ప్రభు ఈ రాజ్యమును అలాగా విస్తరిస్తూ వస్తాడు. అది నీ ఒక్కడితోనే ఆగిపోదు. ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, సమయం లేక చెప్పలేకపోతున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. ఒక్క నిమిషం సిలువ దగ్గరికి వద్దాం. ఆ సిలువలో వేలాడుతున్న యేసు వైపు నిదానించి చూసి, ప్రభువా నిజమే, నేను నా శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం, నా స్వార్థపూరితమైన జీవితం కోసం, నేను ఇష్టానుసారంగా జీవించిన జీవితం కొరకు నువ్వు సిలువలో చెల్లించిన వేలను బట్టి నీకు వందనాలు. నా కొరకు నువ్వు చేసావు నాయన, ఎంత త్యాగము. ప్రభువా, ఇదిగో నేను పశ్చాత్తాపడుచున్నాను. నా గత జీవితాన్ని బట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. ప్రభు, ఇదిగో నీ రాజ్యంలోనికి నన్ను అంగీకరించండి. ప్రభువా, నీ రాజ్యము నా హృదయంలో ప్రవేశపెట్టండి. దేవా, ఈ రాజ్యము సర్వభూతలమంత పెద్దదై మహాపర్వతం అవుతుందని మీరు ముందే చెప్పారు. ఈ రాజ్యమునకు అంతమే ఉండదన్నారు. ప్రభువా నాయన, ఈ రాజ్యంలోనికి వచ్చిన వాడికి మరణమును గురించిన భయం కూడా ఉండదని చెప్పారు. ప్రభువా, మీరు నాకు దయతో సహాయం చేయండి. మీరే కృప అనుగ్రహించమని నాయన, ఇంకా ఈ బిడ్డలను మీరు దర్శించి బలపరిచి ఈ రాజ్య నివాసులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.